హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. టేస్ట్ అయితే రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. ఇది తిన్న తర్వాత ఇంకెవరు రెస్టారెంట్లో తినాలని అనుకోరు, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 5 పెద్ద టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి దాన్ని ప్యూరీ చేశానండి. మిక్సీకి బాగా మెత్తగా పట్టాను. ఇప్పుడు ఒక 100 ml మిల్క్ తీసుకున్నాను, 150 ml దాకా. దీంట్లో సుహానా పన్నీర్ మిక్స్ అని బయట దొరుకుతుంది మార్కెట్లో, ఏ కిరాణం షాప్లో అయినా దొరుకుతుంది. ఆ పొడిని ఇలా మిల్క్లో మిక్స్ చేశాను. పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టానండి. ఒక 10 to 15 minutes వాటర్లో ఉంటే పన్నీర్ చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దానికోసం ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో అయితే టమాటా ప్యూరీ వేసి బాగా ఉడికిన తర్వాత అది బాగా బయటికి చుడుతుందండి, అందుకే వెంటనే ప్లేట్ వేసేయండి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం కారం, దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కానీ కొంచెం లైట్గా కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఎవరి స్పైసెస్ వాళ్ళవండి, దాంట్లో ఉన్న సరిపోతుంది. నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసాను. వేసిన తర్వాత ఈ గ్రేవీని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేశాను. ప్లెయిన్ పన్నీర్ ముక్కలే అండి, పన్నీర్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు నాన్ కోసం మైదాలో కొంచెం షుగరు, సాల్ట్, పెరిగేసి కలిపి బేకింగ్ పౌడర్ వేసానండి. కలిపిన తర్వాత ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవడమే. దీన్ని రుద్దిన దాన్ని కొంతసేపు పెన్నం పైన, కొంతసేపు స్టవ్ పైన కాల్చుకోవాలి. స్టవ్ పైన కాల్చిన క్లిప్పు మిస్ అయిపోయిందండి, డైరెక్ట్ స్టవ్ పైన కాలుస్తాను నేను. ఈ పెన్నం పైన కాల్చిన క్లిప్ ఉంది, అది మిస్ అయిపోయింది. ఇలా కాల్చుకున్న తర్వాత నాన్ కూడా బయట దానికంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేస్తున్నానండి, టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. గ్రేవీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ.